ఇటు ఏసీబీ ఫార్ములా ఈ రేస్ కేసులో దర్యాప్తు వేగంగా సాగుతోంది. 6 గంటలుగా కేటీఆర్ను ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. పలు డాక్యుమెంట్లు, స్టేట్మెంట్ల ఆధారంగా ఇంట్రాగేషన్ సాగుతోంది. స్పాన్సర్స్ కంపెనీ ఎందుకు తప్పుకుంది? వారి నుంచి మీకు ఎలాంటి సమాచారం అందింది? పురపాలక శాఖను ఎందుకు రెండో ఒప్పందంలోకి లాగారు? ఒక మంత్రిగా ప్రభుత్వ ధనాన్ని కాపాడాల్సింది పోయి విదేశీ కంపెనీతో ఒప్పందం ఎలా చేసుకున్నారు? నిబంధనల ఉల్లంఘన కనిపిస్తున్నా ఎందుకు నివారించలేకపోయారు అన్న విషయాలపై అరవింద్ కుమార్ వాంగ్మూలం ఆధారంగా కేటీఆర్ను ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అటు ఐఏఎస్ అరవింద్ కుమార్ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. బిఎల్ఎన్ రెడ్డి, దానకిషోర్ స్టేట్మెంట్ల ఆధారంగా అరవింద్ కుమార్ ఇంట్రాగేషన్ సాగుతోంది. సో కేటీఆర్ విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారానికి సంబంధించి కేటీఆర్ను ఉదయం 10:30 నుంచి విచారణ కొనసాగిస్తున్నారు. దాదాపు 5:30 గంటలుగా కేటీఆర్ని విచారణ కొనసాగిస్తున్నారు. కేటీఆర్ నుండి కొన్ని సమాధానాలు కూడా రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు 55 కోట్ల రూపాయలు ఎఫ్ఈఓ కంపెనీకు బదిలీ చేసినటువంటి అంశానికి సంబంధించి సుదీర్ఘంగా విచారణ కొనసాగుతుంది. నిన్న అరవింద్ కుమార్ ఐఏఎస్ను విచారణ జరిపినప్పుడు దాదాపు 6:30 గంటల పాటు విచారణ జరిపి అతని స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అతను చెప్పినటువంటి స్టేట్మెంట్ని ఆధారంగా చేసుకుని ప్రస్తుతం కేటీఆర్ను కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అరవింద్ కుమార్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో అంతా అంటే అప్పటి మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకే నగదును బదిలీ చేశామనేటువంటి అంశాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. దాని ఆధారంగా చేసుకుని ప్రస్తుతం కేటీఆర్ను కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు ఈ కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్నటువంటి దానకిషోర్ యొక్క స్టేట్మెంట్ కూడా ఇప్పటికే రికార్డ్ చేయడం జరిగింది. దానకిషోర్ స్టేట్మెంట్ను ఆధారంగా చేసుకొని కూడా కేటీఆర్ను ప్రశ్నిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఎఫ్ఈఓ కంపెనీతో చేసుకున్నటువంటి ఒప్పందాలు, మరోవైపు 55 కోట్ల రూపాయలు నగదును విదేశీ కరెన్సీ రూపంలో అంటే ఫౌండ్ల రూపంలో ఏదైతే బదిలీ అయిందో ఆ అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. ఎందుకంటే పాటించాల్సినటువంటి నిబంధనలు పాటించకుండా కేవలం మౌఖిక ఆదేశాలతోటే నగదంతా కూడా బదిలీ అయింది. కాబట్టి వాటికి సంబంధించినటువంటి అంశాలన్నీ అధికారులు చెప్పినటువంటి వర్షంతో పాటు ఇప్పుడు కేటీఆర్ ఏం చెప్పబోతున్నాడు అనేటువంటి అంశాలన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో ఏసీబీ అధికారులు ప్రశ్నావళి సిద్ధం చేసి ఉదయం నుంచి కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ముఖ్యంగా క్యాబినెట్ అప్రూవల్స్ లేకపోవడం, మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించినటువంటి అనుమతులు పొందకపోవడం, ఇవన్నీ కూడా తెలిసి జరిగింది అనేటువంటి అంశాన్ని ఏసీబీ భావిస్తుంది. కాబట్టి ఈ నిబంధనలు పాటించకుండా 55 కోట్ల రూపాయలు ఏ విధంగా మీరు బదిలీ చేశారు, దీని వెనుక ముఖ్యంగా అధికారులకు మీరే మౌఖిక ఆదేశాలు ఇవ్వడం వల్లనే నగదు బదిలీ చేశామనేది అధికారులు చెప్తున్నటువంటి మాట. దీనికి మీ సమాధానం ఏంటంటూ కూడా కేటీఆర్ని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు రిజర్వ్ బ్యాంక్ అనుమతులు లేకుండానే బ్యాంక్ అధికారులు కూడా నగదును బదిలీ చేశారు. కాబట్టి ఇప్పటికే బ్యాంక్ అధికారులకు కూడా నోటీసులు జారీ చేసి వారిని కూడా విచారించినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. అయితే బ్యాంకు అధికారుల పైన కూడా ఒత్తిడికి గురి చేసి 55 కోట్ల రూపాయల వరకు కూడా బదిలీ చేశారు. ఎందుకంటే విదేశీ కరెన్సీలో మార్చి బదిలీ చేసే అంశానికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లియరెన్స్ సర్టిఫికేట్ ఉండాల్సి ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి అనుమతి పత్రం కూడా లేకుండానే బ్యాంక్ అధికారులు కూడా కొంత ఉల్లంఘనలకు పాల్పడ్డారు. ఈ కేసులో కేవలం 3 వ్యక్తులను మాత్రమే ఇప్పటి వరకు నిందితులుగా చేర్చడం జరిగింది. భవిష్యత్తులో విచారణలో మరికొంతమంది ప్రమేయం పైన పూర్తి స్థాయిలో కొంత సమాచారం సేకరించిన తర్వాత వాళ్ళ పాత్రకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఈ కేసులో మరికొంతమందిని కూడా నిందితులుగా చేర్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ముఖ్యంగా బ్యాంక్ అధికారుల తప్పిదం కూడా ఈ వ్యవహారంలో ఉంది కాబట్టి వారిని కూడా నిందితులుగా చేర్చేటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు లబ్ధి పొందినటువంటి ఎఫ్ఈఓ కంపెనీ, ఫారిన్ కంపెనీని కూడా ఇందులో నిందితులుగా చేర్చాలనేది ప్రధానంగా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో కేటీఆర్ విచారణ, అరవింద్ కుమార్ విచారణ పూర్తయింది. మరోవైపు రేపు జరగబోయేటువంటి బిఎల్ఎన్ రెడ్డి యొక్క విచారణ ముగిసిన తర్వాత ఈ కేసులో మరికొంతమంది నిందితులుగా చేర్చేటువంటి అవకాశం కూడా స్పష్టంగా కనపడుతుంది. మరి ఈరోజు సాయంత్రం 5:30-6 గంటల వరకు కూడా కేటీఆర్ను ప్రశ్నించి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. మరోసారి కూడా కేటీఆర్ను విచారణకు ఆదేశించేటువంటి అవకాశం ఉంటుంది. నిన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను విచారణ జరిపిన సమయంలో కూడా ఎప్పుడు విచారణకు పిలిచినా అందుబాటులో ఉండాలనేటువంటి అంశాన్ని నిన్న తెలియజేయడం జరిగింది. కాబట్టి అరవింద్ కుమార్ కూడా అందుబాటులో ఉండే అటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు ఈడీకి కూడా విచారణకు హాజరయ్యారు.
ఒకవైపు ఏసీబీ మరోవైపు ఈడీ ప్యారలల్గానే ఈ కేసు విచారణ కొనసాగిస్తున్నారు. ఏసీబీ అయితే మాత్రం జరిగినటువంటి తప్పిదాలు, జరిగినటువంటి క్రైమ్, మరోవైపు అవినీతికి ఏమైనా పాల్పడ్డారన్న కోణంలో ఏసీబీ దర్యాప్తు కొనసాగిస్తుంటే ఈడీ అధికారులు మాత్రం ఇందులో ఫెమా నిబంధనలు ఉల్లంఘించడం, మరోవైపు అమౌంట్ అంతా కూడా విదేశీ అకౌంట్లకు జమ అయిన తర్వాత అందులో మనీ లాండరింగ్ ఏమైనా పాల్పడ్డారన్న కోణంలో కూడా ఈడీ అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ నెల 16వ తారీఖున వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ కూడా ఇప్పటికే కేటీఆర్కి నోటీసులు జారీ చేశారు. కేటీఆర్ కూడా ఈడీ విచారణకు హాజరయ్యేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. మరి చూడాలి ఈ రోజు జరిగినటువంటి విచారణలో కేటీఆర్ ఎలాంటి అంశాలను ఏసీబీ అధికారులకు చెప్పడం జరిగింది. ఏసీబీ అధికారులు కేటీఆర్ ఇచ్చినటువంటి సమాధానాలతోటి సంతృప్తి చెందారా లేదా అనేది మాత్రం ఈరోజు సాయంత్రం వరకు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా విచారణ జరపాలి, ఇంకా సరైనటువంటి సమాధానాలు రాబట్టాలి, మరింత సమాచారాన్ని తీసుకోవాలనుకుంటే మాత్రం కేటీఆర్కు మరోసారి కూడా విచారణకు రావాలని ఆదేశించేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనపడుతున్నాయి. ప్రస్తుతం అయితే మాత్రం దాదాపు 5:30 గంటలుగానే కేటీఆర్ని అయితే మాత్రం విచారణ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది.